నమస్కారం పిల్లలు. తిరిగి స్వాగతం. ఇంతకుముందు మీరు ఒత్తిడి మరియు పీడనం గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో ఫ్లోటేషన్ మరియు డెన్సిటీ గురించి కొంత సమాచారాన్ని సేకరిద్దాం. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. సాంద్రత, సాపేక్ష సాంద్రత, ఫ్లోటింగ్ మరియు మునిగిపోవడం, లాక్టోమీటర్. కీలక పదాలు: సాంద్రత, ద్రవ్యరాశి, ఘన పరిమాణము, సాపేక్ష సాంద్రత, తేలియాడే, మునిగిపోయే, లాక్టోమీటర్, పాలు స్వచ్ఛతను తనిఖీ చేయడానికి ఉపయోగించే పరికరం. సెషన్ను ప్రారంభించే ముందు ఈ కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. ఒక పదార్థం యొక్క సాంద్రత అనేది ఇచ్చిన పదార్థం యొక్క యూనిట్ ఘన పరిమాణమునకు ద్రవ్యరాశి. సాంద్రత = ద్రవ్యరాశి బై వాల్యూమ్. సాంద్రత యొక్క SI యూనిట్ సాంద్రతకు చిహ్నం RHO. ఒక వస్తువు దట్టంగా ఉందని చెప్పినప్పుడు వస్తువు బరువుగా ఉందని, ఆ వస్తువు తక్కువ సాంద్రతతో ఉందని చెప్పినప్పుడు ఆ వస్తువు తేలికగా ఉందని అర్థం. రెండు పదార్థాల సాంద్రతలను వాటి ద్రవ్యరాశిని కనుగొనడం ద్వారా మనం పోల్చవచ్చు. కానీ సాధారణంగా ఒక పదార్థం యొక్క సాంద్రత 4 డిగ్రీల C వద్ద నీటి సాంద్రతతో పోల్చబడుతుంది, ఎందుకంటే ఆ ఉష్ణోగ్రత వద్ద నీటి సాంద్రత 4 డిగ్రీ C వద్ద నీటి సాంద్రతకు సంబంధించి ఏదైనా ఇతర పదార్థం యొక్క సాంద్రతను సాపేక్ష సాంద్రత అంటారు. అందువలన ఒక పదార్థం యొక్క సాపేక్ష సాంద్రత 4 డిగ్రీ C వద్ద నీటి సాంద్రతకు పదార్థం యొక్క సాంద్రత యొక్క నిష్పత్తిగా నిర్వచించబడింది. సాపేక్ష సాంద్రత = పదార్థం యొక్క సాంద్రత బై నీటి సాంద్రత 4 డిగ్రీ C వద్ద. సాంద్రత = ద్రవ్యరాశి బై ఘన పరిమాణము అని మనకు తెలుసు. కాబట్టి సాపేక్ష సాంద్రత = పదార్థం యొక్క ద్రవ్యరాశి బై పదార్థం యొక్క పరిమాణం బై నీటి ద్రవ్యరాశి బై నీటి పరిమాణం. పదార్థ పరిమాణం నీటి పరిమాణానికి సమానం కాబట్టి సాపేక్ష సాంద్రత = పదార్థం యొక్క నిర్దిష్ట పరిమాణం యొక్క ద్రవ్యరాశి బై సమాన పరిమాణంలో నీటి ద్రవ్యరాశి 4 డిగ్రీ C వద్ద. ఈ విధంగా 4 డిగ్రీ C వద్ద సమాన పరిమాణంలో ఉన్న నీటి ద్రవ్యరాశికి ఒక పదార్థం యొక్క ఇచ్చిన ఘన పరిమాణం యొక్క ద్రవ్యరాశి నిష్పత్తి కూడా దాని సాపేక్ష సాంద్రతను సూచిస్తుంది. సాపేక్ష సాంద్రతకు యూనిట్ లేదు. తేలియాడే మరియు మునిగిపోవడం అనే భావనను అర్థం చేసుకోవడానికి ఒక కార్యాచరణ చేద్దాం. నీటితో నిండిన బీకర్ తీసుకోండి. కార్కు ముక్క మరియు సమాన ద్రవ్యరాశి కలిగిన ఇనుపగోరు తీసుకోండి. వాటిని నీటి ఉపరితలంపై ఉంచండి. గోరు నీటిలో మునిగిపోతున్నప్పుడు కార్క్ నీటిపై తేలుతుందని మనము గమనించాము. వారి సాంద్రతలలో వ్యత్యాసం కారణంగా ఇది జరుగుతుంది. పదార్థం యొక్క సాంద్రత యూనిట్ పరిమాణంకు ద్రవ్యరాశిగా నిర్వచించబడుతుంది. కార్క్ సాంద్రత నీటి సాంద్రత కంటే
తక్కువగా ఉంటుంది. దీనర్థం కార్క్ బరువు కంటే కార్కుపై ఉన్న నీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా కార్క్ నీటిపై తేలుతుంది. ఇనుపగోరు సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువ. దీనర్థం ఇనుపగోరుపై ఉన్న నీటిపైకి గోరు బరువు కంటే తక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇనుపగోరు నీటిలో మునిగిపోతుంది. అందువల్ల ద్రవం కంటే తక్కువ సాంద్రత కలిగిన వస్తువులు ద్రవంపై తేలుతాయి. ద్రవంలో ద్రవ సింక్ కంటే ఎక్కువ సాంద్రత కలిగిన వస్తువులు. ద్రవం యొక్క సాంద్రత లేదా సాపేక్ష సాంద్రతను కొలవడానికి ఉపయోగించే డైరెక్ట్ రీడింగ్ పరికరం హైడ్రోమీటర్ అంటారు. హైడ్రోమీటర్ ఫ్లోటేషన్ సూత్రంపై ఆధారపడి ఉంటుంది. హైడ్రోమీటర్ యొక్క ఒక రూపం లాక్టోమీటర్. ఇది పాల స్వచ్ఛతను తనిఖీ చేయడానికి ఉపయోగించే పరికరం. లాక్టోమీటర్ పాలు గురుత్వాకర్షణ సూత్రంపై పనిచేస్తుంది. లాక్టోమీటర్ పైభాగంలో 15 నుండి దిగువన 45 వరకు ఉండే గ్రాడ్యుయేషన్తో ఒక స్తూపాకార బల్బుతో దీర్ఘ గ్రాడ్యుయేట్ టెస్ట్ ట్యూబ్ను కలిగి ఉంటుంది. టెస్ట్ ట్యూబ్ గాలితో నిండి ఉంటుంది. ఈ గాలి గది పరికరం తేలియాడేలా చేస్తుంది. గోళాకార బల్బ్ పాదరసంతో నిండి ఉంటుంది. ఇది లాక్టోమీటర్ సరైన స్థాయికి మునిగిపోతుంది మరియు పాలలో నిటారుగా తేలుతుంది. లాక్టోమీటర్ లోపల థర్మామీటర్ ఉంచబడుతుంది. ఇది బల్బ్ నుండి స్కేల్ ఉన్న టెస్ట్ ట్యూబ్ ఎగువ భాగంలోకి విస్తరించి ఉంటుంది. సరైన లాక్టోమీటర్ రీడింగ్ 60 డిగ్రీ F ఉష్ణోగ్రత వద్ద మాత్రమే పొందబడుతుంది. లాక్టోమీటర్ పాలలోని క్రీమ్ కంటెంటును కొలుస్తుంది. మీగడ ఎంత ఎక్కువగా ఉంటే పాలలో లాక్టోమీటర్ తక్కువగా తేలుతుంది. సాధారణ పాలు యొక్క సగటు రీడింగ్ 32. పాల ప్రాసెసింగ్ యూనిట్లు మరియు డైరీల వద్ద లాక్టోమీటర్లను ఉపయోగిస్తారు. గుర్తుంచుకోవలసిన అంశాలు: 1. సాంద్రతను శరీరం యొక్క యూనిట్ పరిమాణంకు ద్రవ్యరాశి అంటారు. 2. సాపేక్ష సాంద్రత అనేది ఒక పదార్థం యొక్క సాంద్రత మరియు నీటి సాంద్రత మధ్య నిష్పత్తి. దీనికి యూనిట్ లేదు. 3. ద్రవం కంటే తక్కువ సాంద్రత కలిగిన వస్తువులు ద్రవంపై తేలుతాయి. 5. లాక్టోమీటర్ అనేది పాల స్వచ్ఛతను తనిఖీ చేయడానికి ఉపయోగించే పరికరం. విద్యార్థి మూల్యాంకనం: కింది వాటికి సమాధానం ఇవ్వండి. 1. సాంద్రతను నిర్వచించండి. 2. సాపేక్ష సాంద్రతను నిర్వచించండి. 3. డాష్ అనేది పాల స్వచ్ఛతను తనిఖీ చేయడానికి ఉపయోగించే పరికరం. 4. సాపేక్ష సాంద్రత యొక్క యూనిట్. డాష్ A G/cm3, B cm/g3, C n/m2, D. యూనిట్లు లేవు. 5. సాంద్రత కలిగిన వస్తువులు ద్రవంలో ద్రవ సింక్ కంటే డాష్. కార్యాచరణ: మరిగే ట్యూబ్ తీసుకుని అందులో సగం నీటితో నింపండి. నీటికి 15 నుండి 20 మిల్లీలీటర్ల కిరోసిన్ కలపండి. ఒకదాని తరువాత ఒకటి ప్లాస్టిక్ బటన్లు,
పిన్స్, అగ్గిపుల్లలు, చిన్న గులకరాళ్ళు, చిన్న కాగితపు బంతులు, కొన్ని ఇసుక, మైనపు ముక్కలు మొదలైనవి. మరుగుతున్న గొట్టం యొక్క నోటిని మూసివేసి బాగా కదిలించండి. కొంత సమయం వేచి ఉండండి మరియు ఏమి జరుగుతుందో గమనించండి. కిరోసిన్ నీటిపైన తేలుతుందా లేక కిరోసిన్ పైన నీరు తేలుతుందా? కిరోసిన్లో తేలుతున్న వస్తువులు ఏవి? ఏ వస్తువులు కిరోసిన్లో మునిగిపోతాయి కానీ నీటిపై తేలుతాయి? ఏ వస్తువులు నీటిలో మునిగిపోతాయి? మీ కార్యాచరణ ఫలితాలను చూపుతూ ట్యూబ్ యొక్క రేఖాచిత్రాన్ని గీయండి.